రోజు మన ఛానల్లో చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. బయట కొన్నట్టే ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్లా ఉంటుంది. హెల్త్కి కూడా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఒకసారి ప్రాసెస్ ఏంటనేది ఫుల్గా చూడండి. వీడియోని మధ్యలో స్కిప్ చేయవద్దు. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా చికెన్ రెసిపీస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి. చికెన్ కబాబ్ తయారు చేయడం కోసం చికెన్ని క్లీన్ చేసుకుని పెట్టుకుని అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ ఎక్కువగా పడదు, చూసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కారం, స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 3 స్పూన్స్ కారం వేసుకోండి, లేదంటే 2 స్పూన్స్ సరిపోతుంది. కొంచెం చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ కప్ మైదా పిండి, ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, 2 వేసుకుని ఇప్పుడు ఒక అర చెక్క నిమ్మకాయని పిండుకోండి. అలాగే మీకు చికెన్ ఎక్కువ ఉంటే మొత్తం కాయని పిండుకోండి, లేదంటే పులుపు ఇష్టపడకపోతే హాఫ్ చెక్క సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. స్పూన్ లేదా చేతి సహాయంతో కలుపుకోండి. చూడండి, ఇలా కొంచెం కలిసిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మీకు చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మొత్తం కలుపుకుని ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 3 గంటల తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్రై పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాగేలోపు ఒక ప్లేట్లో టిష్యూస్ కూడా పెట్టుకోండి. చూసారు కదా, ఆయిల్ కాగడం తెలుస్తుంది. ఇలా కాగిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. చికెన్ మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి కబాబ్ అనేది బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. హైలో పెడితే మాడిపోతాయి, మరీ లోలో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి. మీడియంలో పెట్టుకుంటే కరెక్ట్గా వేగుతాయి. ఇవి ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. చూడండి, మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోండి. మీకు మరీ టూ మచ్ రెడ్ కలర్ బయట కొన్నట్టు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. బట్ ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. సో నేను ఏ వీడియోలోని కూడా మ్యాక్సిమం ఫుడ్ కలర్ యాడ్ చేయను. మీరు ఏ వీడియో అయినా చూడండి, 90% నేను యాడ్ చేయను. చూసారు కదా, ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఇలా రెడ్ కలర్ వచ్చేస్తాయి. అందుకే కొంచెం ముందుగానే ఆయిల్లోంచి తీసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.